సో, హెల్తీ వెయిట్ లాస్ అంటే మెల్లిగా తగ్గడం అంటారా? సో, జనరల్‌గా మనకేంటంటే హెల్తీ వెయిట్ లాస్ అనుకున్నప్పుడు చాలామంది ఏంటంటే కొంతమంది ఫాస్ట్ ర్యాపిడ్ వెయిట్ లాస్‌ని కన్సిడర్ చేస్తారు. కొంతమందేందంటే నెలకిలా 2 కేజీలు, 3 కేజీలు తగ్గితేనే అది హెల్తీ వెయిట్ లాస్ అని అనుకుంటారు. సో, ఇక్కడ కూడా మనకేంటంటే పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు. అండ్ మనం ఎటువంటి పర్సన్ నుంచి మనం డైట్ తీసుకుంటున్నాము, ఎటువంటి పర్సన్ నుంచి మనం సజెషన్స్ తీసుకుంటున్నాము, ప్లాన్ తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీరు నార్మల్‌గా ఒక యూట్యూబ్ చూసో, లేకపోతే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ద్వారానో మీరొక ప్లాన్ తీసుకొని అది ఫాలో అయినప్పుడు, అది మీకు ప్లస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ మైనస్ అవ్వచ్చు. బికాజ్ మన బాడీ వేరు, మన రిక్వైర్మెంట్స్ వేరు, మన న్యూట్రిషనల్ డిమాండ్ కూడా వేరుంటుంది. సో, మేల్‌కి, ఫీమేల్‌కి డిఫరెన్షియేషన్ కూడా ఉంటుంది. తినకొక క్యాలరీ ఉంటుంది. తినకొక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈవెన్ కిడ్నీ ఫంక్షన్‌లో, లివర్ ఫంక్షన్‌లో కూడా ఒక్కొక్కసారి కొంతమందికి బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వల్ల డిఫరెన్షియేషన్ ఉండొచ్చు. సో, ప్రతి ఒక్కరికి కూడా ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లాన్ అనేది యాప్ట్ అవ్వదు. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే పర్సనలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం అండర్ ఒక క్లినికల్ న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ వల్ల మీరు వెయిట్ లాస్ అయితే గనక అది పర్మనెంట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనము స్పీడ్ వెయిట్ లాస్ ఎవరికి గమనించొచ్చు, ఫాస్ట్ వెయిట్ లాస్ ఎవరికి గమనించొచ్చు, హూ ఆర్ 100+. సో, మనకి 100+ ఉన్న వాళ్ళల్లో వేస్టేజ్ ఎక్కువుంటుందనమాట. లైక్ వాటర్ వెయిట్ అవ్వచ్చు, టాక్సిక్ వెయిట్ అవ్వచ్చు, వేస్టేజ్ వెయిట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మనకి వాళ్ళకి బ్లోటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో, మనం గమనిస్తే వాళ్ళకి ఒక 1 మంత్‌లో 8 కేజీస్, 9 కేజీస్, 10 కేజీస్ కూడా లూజ్ అవుతారు. బట్ ఆ లూజ్ అయింది ప్రాపర్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎటువంటి ఫ్యాడ్ డైట్స్ కానీ, ఎటువంటి క్రాష్ డైట్స్ కానీ ఫాలో అవ్వకుండా మీరు ఎక్కువ వెయిట్ లాస్ అయితే గనక అది మనకి సస్టైనబుల్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందాక చెప్పినట్టు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక లిక్విడ్ డైట్ స్టార్ట్ చేయడము, లో క్యాలరీ డైట్ స్టార్ట్ చేయడము, లేదా లో కార్బ్ డైట్ స్టార్ట్ చేయడము, లేదా కీటో డైట్ స్టార్ట్ చేయడము, ఇవన్నీ ఏంటంటే మనకి టెంపరరీ రిజల్ట్స్ ఇవ్వడం, మళ్ళీ ఆపేసిన వెంటనే మళ్ళీ పుట్ ఆన్ చేయడం అనేది జరుగుతుంది. సో, కొంతమందికి స్లో వెయిట్ లాస్ బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది అండ్ సస్టైనబుల్ ఉంటుంది. ఇంకొంతమందికి స్టార్టింగ్‌లో మాత్రమే ఒకేసారి లైక్ 7 కేజీస్, 8 కేజీస్ వస్తుంది. అగైన్ గో ఆన్ లైక్ ఫర్దర్ మీకు జర్నీ వెళ్ళే కొద్దీ మీ టార్గెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక మంత్‌లో మీకు 6 రావచ్చు, ఒక మంత్‌లో 5 రావచ్చు, ఒక మంత్‌లో హాఫ్ కేజీ కూడా రావచ్చు. బట్ తగ్గే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది సస్టైనబుల్ ఉంటుంది. పెరగకుండా చూసుకోవడం కూడా మీరు ఇమ్మీడియేట్‌గా దాన్ని అలర్ట్ అవ్వాలి. ఎందుకు పెరిగిపోతుంది? వాట్ మిస్టేక్ హాస్ డన్? సో, లాస్ట్ వీక్‌లో మీకు లేదా లాస్ట్ 15 డేస్‌గా మీకు ఎప్పుడు కూడా ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ 15 డేస్‌లో కానీ ఎక్కడ మిస్టేక్ జరిగింది? దేని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది? చీట్ మీల్స్ ఏమైనా చేశారా? స్ట్రెస్ క్వాలిటీ ఎలా ఉంది? స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది? వాటర్ తీసుకోగలుగుతున్నారా లేదా ప్రాపర్‌గా? విచ్ ఇస్ లైక్ యువర్ బాడీ డిమాండ్. మీ బాడీ డిమాండ్ ప్రకారంగా మీరు ఫుల్‌ఫిల్ చేయగలుగుతున్నారా న్యూట్రిషన్‌ని? ఇది మీరు ఒక అనలైజ్ చేసుకుంటే గనక మీ జర్నీ స్పీడ్‌గా ఉన్నా, స్లోగా ఉన్నా కరెక్ట్‌గా సస్టైనబుల్‌గా ఉంటుంది.